తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కావచ్చు మా బీసీలకు కర్రగాల్చి వాత పెట్టింది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటాం, బీసీ కులగణన చేశాం, కులగణన పర్సెంట్గా 42% ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తాం, అదేవిధంగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా చేశాం అనే మాట ముందుకు వస్తుంది. స్థానిక ఎలక్షన్లో 42% రిజర్వేషన్కు ముందస్తుగానే మేము ఆల్రెడీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత అక్కడి నుంచి బిల్లు కూడా పంపించడం జరిగింది గవర్నర్ తోటి పార్లమెంట్కి. కానీ బీజేపీ నేతలు దీనికి ముందుపడి చేయట్లేదు. దీనికి బీసీలకు అన్యాయం చేసేది బీజేపీ పార్టీ ఇటు అని చెప్తూ ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా వివాదాలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు బిల్లు ఎందుకు పాస్ కావట్లేదు, ఎందుకు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండగా ఇక్కడ బీజేపీ నాయకులు దాన్ని ఎందుకు పాస్ కావట్లేదు చేయట్లేదు అనేది మాత్రం చెప్తారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం అంటున్నారు. కానీ కొన్ని చిక్కుముళ్ళు మాత్రం పడుతున్నాయి అనేది అందరికీ తెలుస్తున్నమాట. దీన్ని ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నిన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ లో డెసిషన్స్ తీసుకొని మంత్రులు ఏదైతే మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం జరిగిందో, దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున అంటే చాలా రోజుల నుంచి మేము ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని సానుకూలంగా ముందుకు పోతున్నందుకు మొదట స్వాగతిస్తున్నాం. అయితే రెండోది ఏంటంటే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఈ ప్రభుత్వానికి బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాని మీద మాత్రమే ఇప్పుడు అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ ఇంతకుముందుకే మీడియా సమావేశంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యంలో మా నాయకులు కూడా మాట్లాడడం జరిగింది దీని మీద. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 56% పైగా ఉన్నటువంటి బీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరిట ఏదైతే చేసిందో దాంట్లోనే మొదటగా వంచన చేసేటువంటి ప్రయత్నం చేసింది. అందులోనే ఈరోజు బీసీ జనాభాను తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు ముస్లిం జనాభాలను బీసీలో కలిపి వాళ్ళతో పాటు కలిపి ఈరోజు బీసీ జనాభాను చూపించేటువంటి ప్రయత్నం చేసింది. ముస్లింలకు ఆల్రెడీ 4% రిజర్వేషన్లు ఉండనే ఉన్నాయి. మరి వాళ్ళని ఏ రకంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తారు అనేది ఈ ప్రభుత్వానికి తెలియాలి. రెండోది, ఈరోజు నిన్న ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం మేము అని చెప్పేసి ప్రకటించిన తర్వాత అసెంబ్లీని ఈ రోజు ప్రోరోగ్ చేశారు. అంటే అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా ఎప్పుడు కూడా ఆర్డినెన్సులు తీసుకురారు, తెచ్చినా కూడా అవి పనిచేయవు. ఈరోజు అసెంబ్లీని ప్రోరోగ్ చేశారు. చేసిన తర్వాత విధి విధానాలు ఏందనేది అసలు అది అమలు అవుతుందా కాదా అనేది తర్వాత చూడాల్సినటువంటి విషయం. ఈరోజు ముఖ్యంగా 2018 రాజు నేత గారు చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చర్చను మళ్ళీ కంటిన్యూ చేస్తాం. రాజు నేత గారు కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు క్యాబినెట్ మీటింగ్ తర్వాత చెప్పిన విషయాలలో ఈరోజు మేము గతంలో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఏమని, పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) ప్రకారము చాలా క్లియర్ గా రాసి పెట్టబడింది. అప్పుడే రాజ్యాంగంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా పూర్తిగా స్వేచ్ఛా అధికారము ఆ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని చెప్పినాం. కానీ ప్రతిసారి సందర్భంలో నరేంద్ర మోడీ గారి మీద దుమ్మెత్తిపోయడం కోసం, భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోవడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిసారి రుద్దేటువంటి ప్రయత్నం చేసిర్రు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచినందుకు ఒక పక్క బీసీలంతా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ సాధ్యాసాధ్యాల మీదనే ఈరోజు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొన్ని విషయాలు నేను చెప్తాను. ఈరోజు 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 285A ఈ సెక్షన్ కు వెంటనే సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని ప్రకారం ఏందయ్యానంటే ఆ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒకవేళ రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలా అని అంటే ఆర్డినెన్స్ తీసుకురావడం కోసం 285 సెక్షన్ ఏ ప్రకారము దానికి సవరణ చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఆర్డినెన్స్ తాత్కాలికంగా తీసుకొచ్చినప్పటికీ
ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు పోతుందా, లేకపోతే హైకోర్టు ఏదైతే సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించమని చెప్పిందో దానికి అనుగుణంగా చేస్తుందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అనేక సంవత్సరాల నుంచి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గాని ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఆ వైపుగా ఇప్పుడన్నా అడుగులు పడతాయేమని చాలా సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణయ్య గారు, ఎవరైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గౌరవ ఎంపీగా ఉన్నారో, రాజ్యసభ సభ్యులు, ఆయన గత 50 సంవత్సరాల నుంచి బీసీల కోసం, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం, వాళ్ళ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన పోరాట ఫలితంగానే వాస్తవానికి ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలలో బీసీలు ఫలాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి అంత 50 సంవత్సరాలు సుదీర్ఘంగా బీసీల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి యొక్క డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వం ముందుకొచ్చిన మాట వాస్తవం. కానీ ఈరోజు ప్రభుత్వము నిజంగానే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తదా, రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతుందా అనే దాని మీద అనేక అనుమానాలు. యాదవ్ గారు, యాదవ్ గారు, యాదవ్ గారు, తర్వాత బీసీల కోసం సపరేట్ గా ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లలో బీసీలకు కూడా రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పారు. తర్వాత బీసీలలో ఉన్నటువంటి సామాజిక వర్గాల కులాల వారీగా వాళ్ళ కుల వృత్తుల అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కింద నిధులు కేటాయిస్తామన్నారు, కుల వృత్తులను ప్రోత్సహిస్తామన్నారు. ఎక్కడ కూడా ఏది జరగలేదు. మీరు చూసిరు, మన బడ్జెట్ లో బీసీల అభివృద్ధి కోసం మేము 20,000 కోట్లు పెడతామని చెప్పిరు. రెండోసారి పెట్టినటువంటి బడ్జెట్ లో కేవలం 11,000 కోట్లు మాత్రమే కేటాయించింది. కాబట్టి ఇప్పుడు 42% రిజర్వేషన్లు కూడా అమలు చేయడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. వాస్తవానికి మాట్లాడుకుంటే ఎందుకయ్యా అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. ఈరోజు మంత్రివర్గంలో ఈరోజు 18 మంత్రులు ఉండాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారో మనకు తెలుసు. అందులో బీసీలు ముగ్గురే ఉన్నారు. వాస్తవంగా రిజర్వేషన్ ప్రకారం ఒకవేళ బీసీల దామాషా జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది ఉండాలనో వాళ్ళకి తెలియదా? మరి ఎందుకు ఈరోజు బీసీలను తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అదొక్కటే కాదు, నామినేటెడ్ పోస్టులలో కూడా ఈరోజు మీరు ఒకసారి లెక్క తీయండి, ఎంతమంది బీసీలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు, కార్పొరేషన్లకు చైర్మన్లను ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎక్కడో బీసీల మీద తక్కువ చేసి చూడాలి, బీసీలను అభివృద్ధి రంగంలోకి తీసుకురాకూడదు, బీసీలను వెనుకకు నెట్టేయాలనేటువంటి ఒక కుట్ర కోణం దాగి ఉంది కాబట్టే ఈ రకంగా చేస్తుంది. కాబట్టి 42% రిజర్వేషన్లు అమలు చేస్తుంది, చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతుంది అని మాకైతే నమ్మకం కుదరడం లేదు. ఎందుకోసం అని అంటే వీళ్ళు ఒకసారి ఏమో 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని ఒకరు అంటారు. ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మళ్ళీ చెప్తారు, ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలు చేయలేకపోతే పార్టీ పరంగా మేము 42% టికెట్లను ఇస్తాము, ఇతర పార్టీలు ఇస్తారా అని సవాల్ విసురుతారు. మీరు ఎవరండి 42% టికెట్లు ఇవ్వడానికి? అది కాదు కదా మీరు చెప్పింది కామారెడ్డి డిక్లరేషన్ లో. బరాబర్ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కదా, అందుకే కదా బీసీలందరూ మూకుమ్మడిగా మీకు ఓట్లేసి గెలిపించింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు బీసీలు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినందుకే మీకు ఓట్లేసారు కామారెడ్డి డిక్లరేషన్ లో. దీన్ని మీరు ఈరోజు మీరు దాన్ని వమ్ము చేసినట్టే కదా, ఈరోజు బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే కదా ఈరోజు. అది కాకుండా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి విషయాలను ఎక్కడ కూడా మీరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. రెండోది, రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ ఊగిసలాటలు ఆడుతా ఉన్నాయి ప్రతి సందర్భంలో, ఇవ్వాలనా వద్దా, నిజంగా ఇస్తే. ఇంకొక విషయం, ప్రభుత్వము నేను అడుగుతున్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంత్రులు, తర్వాత అధికారులు, ఐఏఎస్లు, తర్వాత అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులు అందరితోని మాట్లాడే ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రేపటి నాడు ఎవరో గిట్టనోళ్ళు బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ రిజర్వేషన్లు రాకుండా చేయాలని కుట్రవన్నెటోళ్ళు రేపో మాపో ఎవరో కోర్టుకు పోయి కేసులు వేస్తారు. మరి న్యాయపరంగా ఎదుర్కోవాల్సినటువంటి చిక్కులను కూడా ఈ రోజు ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. తమిళనాడులో ఏ రకంగా అయితే న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా వాళ్ళు చేసిరో
ఆ రకంగా కూడా ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజునేత ఒకవేళ కాదు ఎవరైనా- రాజునేత కాదు ఏదైతే క్యాబినెట్ లో మొత్తం మీద హైకోర్టు జనరల్ అడ్వకేట్ ను కూడా దాంట్లోకి తీసుకున్నారు. తీసుకొని న్యాయపరమైన చిక్కులు ఏమన్నా ఉంటే సరిదిగడానికి అడ్వకేట్ జనరల్ కూడా పిలిచారు. అదే మీటింగ్ లో పెట్టుకున్నారు. నేను అదే అంటున్నా, ఒకవేళ ఎవరైనా రేపటి నాడు రిజర్వేషన్ల అంశం మీద కోర్టుకు పోతే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలో ప్రభుత్వానికి ముందు చూపు ఉండాలి. ఇంకొకటి మేము గతంలో డిమాండ్ చేసినాం ఏమని, 243 ఆర్టికల్ D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా స్వేచ్ఛ అధికారం ఉంది, వాళ్ళు నిర్ణయం తీసుకొని ఎన్నికలకు పోవచ్చు అని చెప్పినాము. కానీ అది పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి ఇప్పటికైనా తెలుసుకున్నారు. మరి ఈ 2018 పంచాయతీరాజ్ చట్టం మీరు సవరణ చేశానా ఎన్నికలకు పోవాలనా లేదా? ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చినంత మాత్రాన అవుతుందా? ఒకసారి ఆలోచన చేస్తున్నటువంటి అవసరం ఉన్నది. రైట్ రాజునేత గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు